ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. అమెరికన్ మార్కెట్ ఒకసారి చూసుకున్నట్టయితే అమెరికన్ మార్కెట్ సో ఇక్కడ హై నుండి లోకి ఫిబొనాసి డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత సో మార్కెట్ ఇది మొన్నటిది లో, నిన్నటిది రాత్రి అన్నట్టు. రాత్రి 8 గంటలకు మార్కెట్ ఓపెన్ అయ్యి వన్ సైడెడ్గా కంప్లీట్ బుల్లిష్ మార్కెట్ ఓపెన్ అయింది. సో దీన్ని చూసేసి కంప్లీట్గా ఈరోజు మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిద్దని నేను రాత్రి అనుకున్నాను. సో ఇది ఇప్పుడు ఒకసారి మన ఇండియన్ మార్కెట్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీలో మనం ఏం మిస్టేక్ చేసామో చెప్తాను. సో ఆల్రెడీ మార్కెట్ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అమెరికన్ మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా గ్యాప్ అప్లో బుల్లిష్గానే ఉంది. అంత మార్కెట్ డౌన్ పడ్డ తర్వాత సేమ్ సినారియోని ఇండియన్ మార్కెట్ కూడా దాన్ని ఫాలో అయింది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడ ఇమ్మీడియట్గా నేను పైకి తీసుకోలేదు. ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా పైకి పోద్దని. సో మార్కెట్ ఆల్రెడీ కిందికి చాలా కింద పడ్డది. అంటే పడ్డది ఇమ్మీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పడుతుంటే అప్పుడు తీసుకోవాల్సింది. నేను చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. మంచి మూమెంటం క్యాచ్ చేయాల్సిన టైంని మిస్ చేసుకున్నాను. సో నేను చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. అయినప్పటికీ కొంత ప్రాఫిట్ అనేది చూపిస్తూ ఉంది. కానీ ఆల్రెడీ నేను దీన్ని చార్ట్లో చూపిస్తాను. నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను, ఎక్కడ లేట్గా రీఎంటర్ అయ్యాను, ఎందుకు దానివల్ల నేను ఎలా ట్రాప్ అయ్యాను అనేది చూపిస్తాను. సో అంటే నేను చేసింది ఏంటంటే డైరెక్షన్ మార్కెట్ అయితే కిందికే పోతుంది, కానీ రైట్ టైంలో ఎంటర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో ఎంటర్ అయ్యి రైట్ ఎగ్జిట్ చేస్తే మనం ప్రాఫిట్లో ఉంటాము. రాంగ్గా ఎంటర్ అయ్యామనుకో ఇక్కడ బ్రోకరేజ్ కూడా మనకి చాలా తక్కువగానే ఉంది. సో ఇంకా ఫస్ట్ ఎంట్రీయే. సో అంటే ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చేసింది పొరపాటు ఏంటంటే లేట్ ఎంట్రీ తీసుకున్నాం. అంటే మొమెంటం చాలా పడ్డ తర్వాత, అంటే ఫస్ట్ 15 మినిట్లోనే సో అది మొమెంటం మిస్ అయిపోయింది. సో దానివల్ల నేను మార్కెట్ రివర్స్ తీసుకుంటుంది. అప్పుడు నేను కిందికి ఉన్నాను కాబట్టి ఆల్రెడీ లాస్ చూడాల్సి వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే లాస్ని ఇమ్మీడియట్గా నేను కట్ చేశాను. మళ్ళీ ఇమ్మీడియట్గా అంటే దాన్ని కట్ చేసేసి కింది సైడ్ దాన్ని కట్ చేసి మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. సో దాన్ని నేను గ్రాఫ్ ద్వారా చూపిస్తాను. సో దాన్ని మళ్ళీ నేను సమ్హౌ మేనేజ్ చేసేసి దాన్ని నేను ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పట్టింది. సో అలాగే నేను ఓన్లీ సింగిల్ లాటే తీసుకున్నాను. ఆల్రెడీ రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాము. సో మధ్యలో ట్రాప్ అయ్యాము. సో దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి చాలా టైం పట్టింది. 2:30 తర్వాత మార్కెట్ మళ్ళీ నేను పైకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పైకి మార్కెట్ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను కిందికి. మార్కెట్ కిందికి అవుద్దని, కిందకి పడుతుందని. సో ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 1:32 టైంలో నేను మళ్ళీ కిందికి ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ కంటిన్యూస్గా బిగ్ ఫాల్ అయింది. నిన్న ఎలాగైతే మార్కెట్ పడ్డదో అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ పడ్డది. సో 1 లాట్ తోటి నేను స్లోగా రైట్ చేస్తూ వచ్చాను. ఇంకా కొద్దిగా మంచి ప్రాఫిట్ వచ్చేది. సో నేను ఏదైతే నాకు లాస్ కనపడ్డదో ఆ లాస్ రికవర్ అయిపోయింది. ప్లస్ బ్రోకరేజెస్ అవి ఇవి పోను చిన్న ప్రాఫిట్ అయితే తీయగలిగాను. సో ఇక్కడ మెయిన్ ఈ వీడియో నుండి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అని అంటే, సో ఎంట్రీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎంట్రీ అనేది రైట్ టైంలో రైట్గా ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. బయర్స్ కాబట్టి మనము, సెల్లర్స్ అంటే ఏ టైంలోనైనా ఎంటర్ అయినా ఒక రకంగా, కానీ సో ఎంట్రీ అనేది చాలా క్రుషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎంట్రీ మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో నేను మార్కెట్ మధ్యలో బిగ్ ఫాల్ అవుతున్నప్పుడు నేను క్వాంటిటీ యాడ్ చేసి ఉంటే నాకు ఇంకా పెద్ద ప్రాఫిట్ వచ్చేది. సో నేను 1 లాట్ తోటే నేను ఈ ప్రాఫిట్ని తీయగలిగాను. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి కొద్దిగా ఎక్కువ అవడం వలన బ్రోకరేజ్ అనేది జరిగింది. సో అంటే ఎంట్రీ అంటే రైట్ ఎంట్రీనే, కాకపోతే చిన్న ప్రాఫిట్స్ని ఎగ్జిట్ చేస్తూ ఉన్నాను. నేను టార్గెట్ దాకా కింది దాకా రావాలంటే నాకు 4-5 సో ఎంట్రీస్ అనేవి కొద్దిగా ఎక్కువ అయ్యాయి. అంటే వన్ సైడెడ్గా తీసుకున్నాను. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ట్రాప్ అయ్యాను కాబట్టి దాని నుండి బయటకు వచ్చేసి ఆ ప్రాఫిట్ని తీయడానికి సో మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి జరిగాయి. బట్ సమ్హౌ నేను దాన్ని మేనేజ్ చేయగలిగాను. సో చిన్న ప్రాఫిట్ అయితే తీయగలిగాను. సో మెయిన్ ఏంటంటే 1 లాట్ తోటే తీసుకోవాలి. ఎక్కువ లాట్స్ తోటి తీసుకుంటే మనం హ్యాండిల్ చేయలేము, ప్రెజర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిస్టెంట్గా మన మార్కెట్లో కొన్ని రోజులు ఈ విధంగా చిన్న కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ని తీయగలగడం వస్తే దాని ద్వారాగా మనము సెకండ్ మంత్ ఇంకొక లాట్ యాడ్ చేయడం, థర్డ్ మంత్ ఇంకొక లాట్ యాడ్ చేయడం, ఫోర్త్ మంత్ ఇంకొక లాట్, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మనము లాట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదనుకుంటే సడన్గా మనము వన్ సైడెడ్గా ఒకేసారి కంటిన్యూస్గా మనం
లాట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే సో 4 రోజులు ప్రాఫిట్ వచ్చినా 1 డే ప్రాఫిట్ మొత్తం తీసేసుకుంటుంది. సో దానివల్ల మనం మళ్ళీ రికవరీ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎంత సింగిల్ లాట్ తీసుకొని చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి, చిన్న చిన్న లాసెస్ తోటి ఎక్కువ రోజులు మనం గేమ్లో ఉండడానికి ట్రై చేస్తే మనకు సైకలాజికల్గా మైండ్ దానికి మార్కెట్కి తగ్గట్టుగా అడాప్ట్ అవుతుంది. సో ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి అనేది ఆటోమేటిక్గా మైండ్ కొంత సెట్ చేసుకుంటుంది ప్రాక్టీస్ చేసుకోవడం వలన. సో దాని తర్వాత మనం ఎప్పుడైనా నెక్స్ట్ లాట్స్ పెంచడం వలన మనం హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. లేదంటే సైకలాజికల్గా మనం ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మన రిజల్యూషన్ ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషను మనము ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవడమే మన మెయిన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయడం అనేది చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం అనేది చేయొద్దు. లేదంటే మనం ట్రాప్ అయిపోతాము. సో ఇప్పుడు మనం వీడియోలో ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మార్కెట్ చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అంటే 2nd, 3rd, 4th, 5th. సో 2nd తారీఖు కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది, ఇక్కడ వరకు ఆగింది. మళ్ళీ 3rd కంటిన్యూస్గా ఫాల్ అయింది. 4th మళ్ళీ దాన్ని అప్ ట్రెండ్ పైకి తీసుకెళ్ళింది. 5th సో ఈ 2 రోజులు పైకి తీసుకెళ్ళింది మార్కెట్. సో తర్వాత నిన్న మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఈ ఏరియాలో సప్లై జోన్గా అనుకున్న ఏరియాలో సో ఇక్కడ సడన్గా పైకి వెళ్తున్నట్టుగా అనిపించింది మార్కెట్, కానీ కంటిన్యూస్గా డౌన్ సైడ్ తీసుకొచ్చింది. సో ఇక్కడ ఏరియా సో ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒకటి ఉంది, ఈడ స్టాప్ లాస్ ఒకటి ఉంది, ఈడ స్టాప్ లాస్ ఉంది. సో కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్గా ఉంది. సో మార్కెట్ కిందికి దించింది ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ 2nd లెవెల్ ఈ ఏరియా తీసుకొని వచ్చింది. సో దీని తర్వాత 3rd లైన్ ఈడు వరకు మార్కెట్ ఎండ్ అయ్యేటానికి. సో ఇప్పుడు మార్కెట్ ఈరోజు రిప్లై ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే నిన్న అమెరికన్ మార్కెట్ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా ఒకసారి ఫాలో అయిందో లేదో చూద్దాము. సో ఇక్కడ మనకు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్గా ఈ ఏరియాలో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 50%, సో 50% రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ నేను హై నుండి సో ఈ హై టు లోకి నేను ఫిబొనాచి డ్రా చేశాను. సో డ్రా చేస్తే సో మార్కెట్ నిన్న ఇంత పడ్డది కాబట్టి 50% రీట్రేస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 61%కి మార్కెట్ ఓపెన్ అయింది. కొద్దిగా మనకు ఈ ఏరియాకి వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఈ 78.6%కి మళ్ళీ ఒకసారి వెళ్ళింది. సో మార్కెట్ ఎప్పుడైనా కింద పడ్డదంటే మళ్ళీ 50% కానీ 61% కానీ 78% ఒకసారి మళ్ళీ వెళ్ళిన తర్వాతనే కింద డౌన్ తీసుకుంటుంది. సో కంటిన్యూస్గా ఒకసారి పడ్డదంటే మళ్ళీ ఇలాగే పడదు. సో మళ్ళీ ఒకసారి ఈ 50% కానీ 61% ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా. సో ఆ విధంగా మార్కెట్ అనేది మూమెంట్ ఉంటుంది. సో ఈ విధంగా నేను మార్కెట్ మార్నింగ్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి సో ఈరోజు మార్నింగ్ ఏమైందంటే సో ఇక్కడ సడన్గా నేను అమెరికన్ మార్కెట్ ఇలాగే వెళ్ళింది, కానీ ఇండియన్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ సడన్గా కిందికి వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే ఈ నుండి ఇంకా కంటిన్యూస్గా పడుతుంది అనుకో నేను ఇక్కడికి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ సడన్గా పైకి అప్ తీసుకుంది. సో నేను ఇక్కడ కొద్దిగా ఈ ఏరియాలో 2000 లాస్లో నేను కట్ చేశాను మార్కెట్ని. తర్వాత పైకి ఎంటర్ అయ్యాను. సో పైకి ఎంటర్ అయ్యి కొద్దిగా ప్రాఫిట్ తీశాను. తర్వాత మార్కెట్ నేను కిందికి ఎంటర్ అయ్యాను, ఈ ఏరియాలో కిందికి ఎంటర్ అయ్యాను. సో కానీ ఆల్మోస్ట్ నాకు 3-4 అవర్స్ అంటే ఒక 4 క్యాండిల్స్ 1 అవర్, ఇంకో 4 క్యాండిల్స్ 2 అవర్స్, 3.5 అవర్స్ మార్కెట్ ఈ ఏరియాలోనే స్పెండ్ చేసింది సైడ్ వేస్గా. సడన్గా 2:30 టైంలో అంటే ఇవి ఒక 1 అవర్ అంటే ఇది 2:30 టైంలో సడన్గా మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ ఏరియాలో నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో ఏదైతే మార్నింగ్ ఇక ట్రాప్ అయిపోయానో ఆ మార్కెట్ అదంతా మళ్ళీ రికవరీ చేశాను ఈ ఏరియాలో. సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మార్నింగ్ కొద్దిగా ట్రాప్ అయిపోయాను. సో అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ కిందికి ఎంటర్ అయినా బాగుండేది, కానీ ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ కాకుండా ఇంత కొద్దిగా ఫాల్ పడ్డ తర్వాత ఈ ఎంటర్ అయ్యాను. సో మూమెంటం పడ్డ తర్వాత కిందికి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి కిందికి తీసుకుంది. సో అదండి. సో సంహవ్ నేను మళ్ళీ పద్మవ్యూహంలో పడి మళ్ళీ నేను అభిమాన్యులాగా బయటికి కొంత లాస్ని కట్ చేసి మళ్ళీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చాను. సో దాన్ని మనం వీడియోలో చూద్దాము. సో అందులో ఇంకొకటి ఏంటంటే క్వాంటిటీని 1 లాట్ తోటే మేనేజ్ చేసాము. సో ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది ప్రాఫిట్ లాస్ని. సో అది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అమెరికన్ మార్కెట్ ఏమో బేరిష్గా ఉంది.
సో ఎస్ఎల్ లండింగ్ లెవెల్స్ ఇప్పుడు మార్కెట్ ఇంత కింద పడ్డది అంటే ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, సెల్ చేసి కూర్చున్నారు. సో ఈ ఏరియాలో సెల్ చేసి కూర్చున్నారు, ఈ ఏరియాలో సెల్ చేసి కూర్చున్నారు, ఈ ఏరియాలో సెల్ చేసి కూర్చున్నారు. సో మార్కెట్ ఇంకా కిందికి వెళ్తే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో వీళ్ళ ప్రాఫిట్ని కట్టడి చేయాలంటే సో వీళ్ళ స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరగాలి. స్టాప్ లాస్ హంటింగ్ అంటే సో వీళ్ళందరూ స్టాప్ లాస్ లీడ పెట్టుకొని ఉంటారు ఇటు పైకి. సో వీళ్ళని అవుట్ చేయాలంటే మార్కెట్ రివర్స్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, వీళ్ళ ప్రాఫిట్ని కంట్రోల్ చేసింది. సో తర్వాత మళ్ళీ మార్కెట్ తన డైరెక్షన్ని తాను తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు పవర్ బాక్స్ చూసుకున్నట్టయితే పవర్ బాక్స్ స్ట్రాటజీలో సో ఇది ఒక పవర్ బాక్స్ స్ట్రాటజీ. సో పవర్ బాక్స్ స్ట్రాటజీలో 5కి ఓపెన్ అయింది, కానీ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సో దీన్ని అప్ సైడే ఉంది ఇది 9 EMAకి, కానీ దీన్ని తీసుకోవడం అనేది ఇమ్మీడియట్గా చేయకూడదు. సో పైకని సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్ అనేది చూస్తే సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కూడా మనకు ఎయిట్ సైడ్ బ్రేక్ అయితే అటు. సో ఇక్కడ 15 మినిట్ మనకి 15 మినిట్ క్యాండిల్ చూసుకుంటే 15 మినిట్ ఇది ఒకటి 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇటు కొద్దిగా తీసుకోవచ్చు కొద్దిగే. సో కానీ మళ్ళీ మార్కెట్ రివర్స్ తీసుకొని ఈ ఏరియాలో మళ్ళీ పైకి బ్రేక్ అయింది. సో పైకి బ్రేక్ అయింది కాబట్టి ఈ ఏరియాలో అంటే మార్కెట్ టూ సైడ్స్ దాన్ని చూపించింది. సో అది ఇంకా 9 EMA క్యాండిల్కి పైనే ఉంది కాబట్టి ఒకసారి చాలా గ్యాప్ ఉంది కాబట్టి 9 EMAకి చాలా గ్యాప్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీట్రేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఎంటర్ అయి ఉన్నా కానీ మనం ప్రాఫిట్ తీసుకుని ఉండేవాళ్ళము. సో ఈ ఏరియాలో ఒకసారి అప్పు తర్వాత దీన్ని క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మంచి మూమెంటం అయితే వచ్చింది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అని అంటే మన క్యాపిటల్ని పోగొట్టుకోవద్దు అని అంటే మనం ఎక్కువ లాట్స్ తోటి మనం ట్రేడ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. సో ఎంత 1-2 లాట్స్ తోటి చేసి మళ్ళీ ప్రాఫిట్ లాస్ కనపడితే క్విక్గా లాస్ని కట్ చేయడం ట్రై చేస్తేనే మనం పెద్ద లాసెస్ రాకుండా చూసుకుంటాము. సో దానివలన మనము ఎక్కువ రోజులు మనం మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో మెయిన్ పొజిషన్ సైజింగ్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో లాస్ అనేది వచ్చేటప్పుడు వస్తుంది ప్రాఫిట్ అనేది. సో లాస్ మీదనే మెయిన్ ఫోకస్ పెట్టడం చేయాలి. సో అది ఫ్రెండ్స్.